హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయ్ఫుల్ జర్నీస్ విత్ దీపు. ఏంట్రా బాబు ఎంట్రీ సీన్లోనే ఆలుతోలు తీస్తుంది అనుకుంటున్నారా? పన్నీర్ పులావ్ చేస్తున్నాను. సో ఆ రోజు ఈవినింగ్ ఓపిక లేదు. సో తొందరగా అయ్యేది, ఈజీగా అయ్యేది అంటే ఇదే. ఫస్ట్ ఆనియన్స్, టమాటో, ఆలు అన్నీ కట్ చేసేసుకొని పెట్టుకున్నాను. అలానే పన్నీర్ ఒక 200 గ్రామ్స్ తీసుకున్నాను. చిల్లీ వచ్చేసి ఇవి 4 to 5 తీసుకున్నాను, చాలా ఘాటుగా ఉండే. సో నేను నార్మల్ రైస్ తీసుకొని ఒక 2 గ్లాసెస్ కడిగి నానబెట్టాను. సో పన్నీర్ని నాన్ స్టిక్ కడాయిలో వేస్తే సో దట్ డైరెక్ట్గా ఫ్రై చేసినప్పుడు అంటుకోకుండా ఉంటుంది పన్నీర్ అని. ప్యాన్లో 1 స్పూన్ అట్లా ఆయిల్ వేసేసి డైరెక్ట్గా పన్నీర్ వేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా రోస్ట్ చేసిన. స్టార్టింగ్లో నేను ఉప్పు కారం వేసేదాన్ని, అది డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. ఇలా అయితే రైస్తో పాటు ఉడికి మంచి ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ కుక్కర్ పెట్టాను. కుక్కర్లో పన్నీర్ ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్ వేసి 1 స్పూన్ గీ వేసాను. డైట్లో ఉన్నాను కాబట్టి నేను కొంచెం ఆయిల్ తక్కువ వేసాను, ఎక్కువ వేస్తే ఫ్లేవర్ ఇంకా బాగా వస్తుంది. సో ఆయిల్ ఫ్రై అయిన తర్వాత పట్టా, లవంగం, ఇలాచి, గరం మసాలా దినుసులు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు, ఏది వేసుకున్నా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. సో కుక్కర్ బేస్లో ఆయిల్, గీ వేసాక ఆనియన్స్ వేసాను గరం మసాలా దినుసులతో పాటు. నెక్స్ట్ చిల్లీ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ వేసాను. గరం మసాలా దినుసుల్లో సాజీరా కూడా వేసాను, దట్ ఈస్ నాట్ జీలకర్ర, సాజీరా. అదే మీరు ఫ్రోజన్ వెజిటేబుల్స్ కాకుండా క్యారెట్ ఇలాంటివి ఏమైనా హార్డ్ వెజిటేబుల్స్ ఉంటే ఫస్ట్ వేసేయండి ఆలుతో పాటు. టమాటో వచ్చి తర్వాత వేసుకోవచ్చు, లాస్ట్ టమాటో అండ్ ఫ్రోజన్ వెజిటేబుల్స్. అండ్ ఎలాగో ఫ్రోజన్ వెజిటేబుల్స్ వేసుకున్నాను కాబట్టి అవి కూడా లాస్ట్లోనే వేస్తాను. అండ్ ఇక్కడ రైస్కి వాటర్ క్వాంటిటీ నేను 1కి 1.5 if బాస్మతి రైస్, నార్మల్ రైస్ అయితే 1కి 2 గ్లాసెస్ తీసుకోవాలి. సో నేను వెజ్జీస్కి కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేశాను కాబట్టి సరిపోయింది. లేదు అంటే కింద కొంచెం లైట్గా మారుతుంది. ఫ్రోజన్ వెజ్జీస్ ఇంకా టమాటో ఒకటేసారి వేసేసాను. కొంచెం టమాటో మగ్గేదాకా, మెత్తగా అయ్యేదాకా చూసుకు పన్నీర్ ముక్కలు కూడా వేసేసి దానికి తగ్గ సాల్ట్ వేసేసి మూత పెట్టుకోవడమే. సో మరిగిన తర్వాత సాల్ట్ అంతా సరిపోయిందో చూసుకోవాలి. సో మూత పెట్టుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నా నేనైతే. నేను 4 to 5 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేశాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.